అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే, ఈరోజు మనం వినబోయే కథ 'ఆమెకి ఒక మనసుంది'. మన భారతీయ సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయిల జీవితం ఒక ప్రత్యేకమైన ప్రయాణం అని చెప్పవచ్చు. చిన్నప్పటి నుంచి కుటుంబ విలువలు, బాధ్యతలు, త్యాగం అనే మాటలు ఆమె మనసులో నాటుకుపోయి ఉంటాయి. పెళ్లి రోజున ఆమె మెడలో పసుపు తాడు పడిన క్షణం నుంచి ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఆ క్షణం నుంచి ఆమె ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. భర్త, పిల్లలు, తన కుటుంబమే ఆమెకు ప్రపంచం అవుతుంది. తన కలలు, అభిరుచులు, ఆరోగ్యం అన్నీ పక్కన పెట్టి కుటుంబం కోసం అంకిత భావంతో జీవించడం ప్రారంభిస్తుంది. తన రోజువారీ జీవితంలో ఒక నిరంతర సేవగా మారిపోతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఆమె ఆలోచనలన్నీ తన వాళ్ళ చుట్టూనే తిరుగుతాయి. ఎంతటి కష్టమైనా, ఎలాంటి పరిస్థితులైనా ఆమె సహనంతో ఎదుర్కొంటుంది. తన ఒంట్లో నలతగా ఉన్నా సరే పట్టించుకోకుండా ఇంటి పనిని, బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది. కానీ అదే ఇంట్లో ఎవరికైనా ఏ చిన్న జ్వరం వచ్చినా లేదా ఏ చిన్న కష్టం కలిగినా ఆమె మనసు విలవిల్లాడిపోతుంది. నిద్రాహారాలు మానుకుని మరి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుంది. వీటన్నింటి వెనుక వాళ్ళ పట్ల ఆమెకు ప్రేమ ఉంది. కానీ చాలా సందర్భాల్లో ఆమె వాళ్ళపై చూపించే ప్రేమని, శ్రద్ధని ఇంట్లో వాళ్ళు చాలా సహజంగా తీసుకుంటారు. అది ఆమె బాధ్యత అనే భావంతో చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ తను కూడా ఒక మనిషే. ఆమెకి ఒక మనసుంది. తను కూడా అలసిపోతుంది. తనకి బాధలుంటాయి. ఆమెకంటూ ఏవో చిన్న చిన్న ఆశలుంటాయి అని ఎవరూ ఆలోచించరు. ఆమె చేసే పనులని బావుందని ఒక చిన్న ప్రశంస, తనకి నచ్చింది ఏదైనా బహుమతిగా ఇవ్వటం, నీకేదైనా కావాలని అడగటమో చేస్తే తన మనసు సంతోషంతో నిండిపోతుంది. భర్త, పిల్లలు అంటే ఒక స్త్రీకి ఎంత ప్రేమ ఉంటుందో అంతే ప్రేమ ఆమెకి తన తల్లిదండ్రులపై, తోడబుట్టిన వారిపై కూడా ఉంటుంది. పెళ్లి చేసుకుని వేరొక ఇంట్లో అడుగుపెట్టిన ఆమెకి పుట్టింటి జ్ఞాపకాలు ఎప్పుడూ తన మనసులో మెదులుతూనే ఉంటాయి. అమ్మని చూడాలి, నాన్నతో మాట్లాడాలి, తోడబుట్టిన వారితో నవ్వుకోవాలని చిన్న ఆశ. మెట్టింట్లో అందరి అవసరాలు చూసే ఆమెని పుట్టింట్లో గారాబంగా పెరిగిన ఆడపిల్లని మనం గుర్తుంచుకోవాలి. తను కేవలం ఓ ఇంటి కోడలే కాదు, ఒక కూతురు కూడా. తనకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. ఆ ఆత్మాభిమాన్ని వదిలేసి జీవించడం ఏ స్త్రీకైనా కష్టమే. గౌరవం, ప్రేమ, అర్థం చేసుకోవటం ఇవే తనకు కావలసిన నిజమైన బహుమతులు. ఒక కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే తన సంతోషమే ఆ ఇంటి ఆనందానికి మూలం కాబట్టి.